బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతోంది. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరే కౌశలం సర్వే. గతంలో 2-3-4 months బ్యాక్ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేశారు. ఆ సర్వేకి సంబంధించి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో చాలా వరకు 80-90% డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న మాకు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయలేదు, ఇప్పుడు మేము సొంతంగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అదే గ్రామ సచివాలయంలో మనకి సిబ్బంది చేస్తారు, లేదా మీరే మీ సొంతంగా మీ మొబైల్లోనే మీరు ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌశలం సర్వేకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సొంతంగా. సో అది ఎలా చేసుకోవాలనేది నేను లైవ్లో చేసి చూపిస్తాను, స్టెప్ బై స్టెప్. స్టెప్ 1 నుంచి స్టెప్ లాస్ట్ వరకు డాక్యుమెంట్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, జీపీ ఎలా ఇవ్వాలి, పర్సంటేజ్, యూనివర్సిటీ, A to Z మొబైల్లోనే మీకు చేసి చూపిస్తాను. ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎందుకంటే ఒకసారి మీరు తప్పు చేసినట్లయితే రేపొద్దున్న ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూస్ లాంటివి టేకప్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో మీకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్లో ఏ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేశారో మీకు వెరిఫికేషన్ జరిగేటప్పుడు మాన్యువల్ వెరిఫికేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. మాన్యువల్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీరు ఆన్లైన్లో చేసినవే ఆఫ్లైన్లో కూడా చూపించాలి. సో అలాంటి తప్పుదాలు చేయొద్దు. ఓకే, సో అదేవిధంగా వీడియోస్ లైక్ చేసినట్టే 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్లో భాగంగా మనకి స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను చూడండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. ఈ ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత డెస్క్ టాప్ మోడ్లో పెట్టాలండి. మీకు అది డెస్క్టాప్ సైట్ మోడ్లో పెట్టాలి. పైన 3 dots ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డెస్క్టాప్ సైట్ కనిపించిందా మీకు? సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళిపోతుంది మన లాగిన్. సో అక్కడ మనకి చూడండి, ఇక్కడ ఏపీ సేవ పోర్టల్ కింద ఈ GSWS పోర్టల్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన లెఫ్ట్లో టాప్లో మీకు 3 dots కనిపిస్తున్నాయి, 3 lines కనిపిస్తున్నాయా? దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అప్లికేషన్స్ డాష్ బోర్డు యూజర్ మాన్యువల్ లాస్ట్లో కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్. ఇప్పుడు మీకు నమ్మకం వచ్చే ఉంటుంది. కౌశలం ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందో అది మీ ఆన్లైన్లో మీరే సొంతంగా మొబైల్ చేసుకోవచ్చు. ఇది కౌశలం డేటా అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం డీటెయిల్స్ కనిపిస్తుంటాయి కాబట్టి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేని తప్పుంటే పైన సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చేద్దాం, మనం కౌశలం రిజిస్ట్రేషన్ చేసేద్దాం. సో కౌశలం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆధార్ అథెంటికేషన్. ఇప్పుడు మనం కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసాం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో 12 digit ఉంటుంది. కరెక్ట్గా మీకు 12 digit ఉన్న ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబరు కేర్ఫుల్గా మీరు ఎంటర్ చేయండి. ఓకేనండి. 12 digit నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఆధార్ ఎంటర్ చేస్తూ ఉన్నారో ఆధార్కి ఓటీపీ వస్తుంది. అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్కి, అంటే మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. అది మాత్రం ష్యూర్. మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఒకసారి మీ 12 digit నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మీకు సెండ్ ఓటీపీ అంటే ఒక 6 digit ఓటీపీ వస్తుంది. ఓటీపీ పంపించండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ కౌశలం సర్వే పూర్తయిన తర్వాత, వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా చెప్తాను ఇదే వీడియోలో. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ ఓటీపీ 6 digit ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ ఓటీపీ. సో ఓటీపీ మనకి 6 digit ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం లాగిన్ అవుతున్నాం కౌశలం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో సర్వేలో పాల్గొనడానికి మనం ఫామ్ ఓపెన్ చేస్తున్నాం. ఇది అఫీషియల్ GSWS డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. మనం ఓటీపీతో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ పర్సనల్ డీటెయిల్స్లో ఏమైనా తప్పు ఉంటే, మళ్ళీ చెప్తున్నా, ఆ పర్సనల్ డీటెయిల్స్లో తప్పు ఉంటే మీరు ఇంతటితో సర్వే ఆపేసి బ్యాక్కి వెళ్ళి అక్కడ సిటిజన్ ఈకేవైసీ ఉంది కదా, అక్కడ అది పూర్తి చేసుకోండి. ఓకేనా? ఒకవేళ సిటిజన్ ఈకేవైసీకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దానికి సంబంధించి సిటిజన్ ఈకేవైసీ లైవ్లో వీడియో చేసి మీకు పెడతాను. ఓకే, రైట్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సో అక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు అన్నీ కనిపిస్తాయి, స్టేట్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. మీరు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ మీకు ఈ కౌశలం సర్వే అయిన తర్వాత మీకు కాల్ రావాలి అంటే మెయిల్ ద్వారా, త్రూ ఫోన్ ద్వారా వస్తాయి కాబట్టి. సో ఒక ఓటీపీ వస్తుంది, 6 digit ఓటీపీ ఉంటుంది. ప్రతిదీ అది మెయిల్ ఓటీపీ అయినా, ఆధార్ ఓటీపీ అయినా, మొబైల్ నెంబర్ ఓటీపీ అయినా 6 digit నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు, అంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో మళ్ళీ చెప్తున్నా, నేను ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది, మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. నేను ఎలా ఓపెన్ చేస్తాను యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ చేయండి. మీ మొబైల్లోనే కౌశలం సర్వే మీకు ఓన్గా చేసుకోండి. చేసేటప్పుడు ఎలాంటి తప్పిదాలు చేయొద్దు. నేను ఎలా చెప్తున్నానో అలానే చేయండి. దయచేసి 6 digit ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మనకు నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా ఉండాలి. యూనిక్ మెయిల్ ఐడి, ఒక మెయిల్ ఐడి లేకపోతే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఓకేనా?
సో ఒక మెయిల్ ఒకరికి యూజ్ చేసిన తర్వాత ఇంకొకరికి యూజ్ అవ్వదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఒక మెయిల్ ఐడి ఒక సుబ్బారావుకి మనం ఇచ్చినట్లయితే అదే మెయిల్ ఐడి వెంకటరావుకి ఇవ్వలేం, అంటే ఇండివిజువల్ మెయిల్ ఉంటుంది, యూనిక్ మెయిల్ ఐడి ఒకసారి యూజ్ చేయగలుగుతాం ఒక మెయిల్ ఐడికి కూడా జిఎస్డబ్ల్యూఎస్ తో మనకి ఓటీపీ వస్తుంది. జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకు 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ కూడా ఇందులో ఎంటర్ చేయాలి. ఫస్ట్ మనం ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ తీసుకున్నాము అప్లికేషన్ ఫామ్లో, తర్వాత మెయిల్ ఐడి తీసుకుంటున్నాం, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటీపీ అని అడుగుతుంది. gswsnbm.op.in అని చెప్పేసి మెయిల్కి వెళ్తుంది. ఒకసారి మెయిల్ చెక్ చేసుకుంటే మెయిల్లో ఆ ఓటీపీ వస్తుంది, కాబట్టి మెయిల్లో చెక్ చేసుకున్న తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి. క్లియర్? సో మెయిల్లో ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత సో చూసారా అక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు పీజీ చేస్తారు కదా, పీజీ చేస్తే పీజీ మాత్రం ఇవ్వాలి, డిగ్రీ ఇవ్వకూడదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే. సో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అన్నది కదా, అది లోడ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, అది కూడా చెప్తున్నాం. జస్ట్ లోడ్ అంటే ఒక 1 మినిట్ లోపే లోడ్ అవుతుంది. సో ముందు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీషు తెలుగు ప్రాపర్గా మనకు వచ్చు కాబట్టి ఇంగ్లీష్ తెలుగు చేసిన తర్వాత మనము తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. చూడండి, స్టెప్ బై స్టెప్ చూసి మీరు తెలుసుకొని ఆన్లైన్ చేసుకోండి. ఓకే, క్లియర్? సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, డిప్లొమా ఐటీఐ ఇవి మాత్రమే ఉన్నాయి. సో అది అర్థం చేసుకోవాలి. ఎవరైతే న్యూగా చేస్తున్నారో వాళ్ళకి ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు ఎంఎస్సీ చేశారా, ఎంబీఏ చేశారా, ఎంటెక్ చేశారా, ఏం చేశారు, చేస్తే అందులో ఫైనాన్స్లోనా, హెచ్ఆర్, మార్కెటింగ్, స్పెషలైజేషన్ అడుగుతూ ఉంటుంది. సో ముందు మీరు ఏదైతే చేసామో అది చూడాలి. మళ్ళీ సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th ఎలా అంటే దానికి సంబంధించి మనము ఏదైతే జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ ఉన్నారో, ఎవరైతే ఫంక్షనరీస్ సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా ఆధార్తో చేయొచ్చు. సో దానికి సంబంధించి వీడియో కావాలంటే అంటే ఇప్పుడు మనం ఓన్గా చేస్తున్నాం కదా, ఇదే ప్రాసెస్ని మనము 10th ఇంటర్ ఏదైతే ఉందో అది బిలో 10th సచివాలయం స్టాఫ్ ఏదైతే జిఎస్డబ్ల్యూఎస్ యాప్ ఉందో, మొబైల్ అప్లికేషన్ కౌన్సిలర్ సర్వే అని చెప్పేసి అందులో చేసుకోవచ్చు. దానికి సంబంధించి సచివాలయం స్టాఫ్ లాగిన్లో లైవ్లో చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది ముందుగా మీరు సెల్ఫ్గా చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. సో సెల్ఫ్గా చేసుకోవచ్చు. కరెక్ట్గా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మనం మెన్షన్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత పర్సంటేజ్ ఆర్ సిజిపిఏ పర్సంటేజ్ ఉంటే 60, 70, 80, 85, 20 వాట్ ఎవర్ ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్, లేదు జీపీఏ అయితే జీపీఏ నథింగ్ బట్ సిజిపిఏ ఎంటర్ చేయాలి. 1 to 10 1 to 10లో ఎగ్జాక్ట్ ఎంటర్ చేయాలి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది. ఓకే, సో నెక్స్ట్ మనము పాస్ అవుట్ ఇయర్ >= 1975 తర్వాత పాస్ అవుట్ ఎవరైతే అయ్యారో వాళ్ళు ఇయర్. సో మీరు ఎప్పుడు పీజీ కంప్లీట్ చేశారు, పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి క్లియర్గా. సో చూడండి, డాక్యుమెంట్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి అందులో ఉన్నట్టు ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకేనండి? సో పాస్ అవుట్ ఇయర్ ఎగ్జాక్ట్, ఎందుకంటే మాన్యువల్ వెరిఫికేషన్ చేసినట్టు ఇబ్బంది పడకూడదు మీరు, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడ చేశారు, ఇన్ ఏపీ, అవుట్ సైడ్ ఏపీ, అవుట్ ఆఫ్ స్టేట్. సో ఇన్ ఏపీ. ఓకే, డిస్టిక్. సో ఇన్ ఏపీ ఆంధ్ర రాష్ట్రంలో చేసినట్లయితే ఏ జిల్లాలో ఉన్న 26 జిల్లాలో ఏ జిల్లాలో మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసామని చెప్పారో అది ఏ జిల్లాలో చేశారో అనేది చూడాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకేనండి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏ జిల్లా, మనకు 26 జిల్లాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలు కనిపిస్తాయి. 26 జిల్లాలో ఎంచుకోవచ్చు. అలాగే అది ఏ యూనివర్సిటీలో చేశారు అనేది కూడా ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ నేమ్. సో ఇక్కడ అక్కడ యూనివర్సిటీ మెన్షన్ చేసుకోవచ్చు, ఆర్ కాలేజ్ నేమ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. చాలామంది సార్ మా యూనివర్సిటీ కనిపించట్లేదు అంటారు. అక్కడ యూనివర్సిటీ కనిపించకపోయినా కాలేజ్ నేమ్ కనిపించినా మీరు యూనివర్సిటీ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, సో అక్కడ మీరు ఏదైనా మెన్షన్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్, యూనివర్సిటీ. సో మీకు అక్కడ ఏముంటే అవి మెన్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. సో చాలా అంటే ప్రతి జిల్లాలో ఆ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాయి కాబట్టి సో దాన్ని బట్టి మీరు ఏం చేశారు, సేమ్ కాలేజీలో బీఈడీ చేశారా, ఎంబీఏ చేశారా, ఎంకామ్ చేశారా, బీటెక్ చేశారా, వాట్ ఎవర్ ప్రతి చూపిస్తూ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో గ్యాలరీలో ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోండి క్లియర్గా. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో నీట్గా మీరు స్కాన్ చేసి పెట్టుకుంటే అది మీరు అప్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. దయచేసి మీరు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోండి.
కౌశలం సర్వే అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. సో త్వరలోనే గవర్నమెంట్ ఈ సర్వే మొత్తం పూర్తయిన వారికి మాన్యువల్ ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగకుండా మేము చదివేసాం, ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసేయటం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి మాన్యువల్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంది. ఓకేనా? సో దయచేసి మీద అర్థం చేసుకోవాలి. డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత అదర్ క్వాలిఫికేషన్, చాలామంది ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ క్వాలిఫికేషన్ అప్లోడ్ అంటే మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటారు, జావా, ఏఐ, నథింగ్ బట్ చిన్న చిన్న డిగ్రీ లెవెల్ అయితే ఎంఎస్ ఆఫీస్. సో ఏదైనా స్పెషల్ స్కిల్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే యాడ్ అనే ఆప్షన్ చూసారా, యాడ్ అనే ఆప్షన్ ద్వారా అదర్ క్వాలిఫికేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. అదర్ క్వాలిఫికేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం మళ్ళీ చాలామంది సబ్మిట్ చేసిన తర్వాత సార్ ఎడిట్ ఆప్షన్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. సార్ ఎడిట్ ఆప్షన్ లేదండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇంక ఇవ్వలేదు. సో మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంటి దగ్గర ఉంటే మనం సంపాదించుకోవచ్చు. మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు వేరే ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ఉద్యోగం వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా నుంచి ఫిట్ అవ్వచ్చు, చక్కగా జాయిన్ అవ్వచ్చు, మంచి శాలరీ డ్రా చేయొచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. ఓకేనా? అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో దాంతో ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎక్కడ స్టిక్ అని ఉండాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది ఇంటికాడ హోమ్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకేనండి? సో దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, జాగ్రత్త చేసుకోండి వాటిని. ఓకేనండి? అందరూ బాగుంటారు, అందుకే మంచి జరగాలి. జై హింద్.